ఒక ప్రధాన పత్రికలో వచ్చిన నిరాధారమైన వార్తను చూపిస్తూ ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఎన్నికల సమయంలో దాడి చేయడానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుట్ర పన్నారని ఆరోపణలను ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తుమ్మలపై దాడి చేసే అవసరం మాకు లేదన్నారు. అబద్ధాలను నిజం చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, గత ఎన్నికల్లో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారన్నారు. అవి నెరవేర్చలేదు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి తోచని స్థితిలో ఆయా అంశాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? లాభం ఎవరికి ఉంటుంది? ఎలక్షన్స్ అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని చంపాలి అని అనుకుంటే దాడి చేసామంటే, మనం ఏం చేసామంటే దాడి అజయ్ గారు చేశారంటే నష్టం ఎవరికి ఉంటుంది? అజయ్ గారికే కదా నష్టం, లాభం వాళ్ళకు ఉంటుంది. ఎందుకు చేస్తారు? అసలు చేయాల్సినంత అవసరం ఏంటి? ఆయనకి చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి కూడా తెలుసు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయన అందరితో కలిసిపోయే మనిషే, కానీ అందరిని కలుపుకుని వెళ్ళేది అభివృద్ధియే ధ్యేయంగా పనిచేసే ఆయనే. కానీ అలాంటి ఆయన్ని చంపాల్సిన అవసరం అజయ్ కుమార్ గారికి లేదు. పాలేరులో పోటీ చేసే వ్యక్తిని, తన మీద పోటీ లేనటువంటి వ్యక్తిని చంపాలని చెప్పి కుట్ర చేయాల్సినటువంటి అవసరం పువ్వాడ అజయ్ కుమార్ గారికి. ఇవాళ ఒక ప్రధాన పత్రికలో ఫ్రంట్ పేపర్లో తుమ్మల గారిపై హత్యాయత్నం కుట్ర అని చెప్పి చిత్రీకరించి, మరి దాన్ని చూపిస్తూ ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాం. అసలు ఎవరు చెప్పారు? దాన్ని ఎవరు వెల్లడించారు? ఫోన్ రికార్డింగ్లు ఉంటే ఇవాళ పేపర్లో అయితే మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఏ విధంగా చూపిస్తా ఉన్నారో, మరి మీ దగ్గర రికార్డ్స్ ఉంటే ఫోన్ రికార్డ్స్, వాటిని కూడా అదే తరహాలో ప్రజలకు వినిపించవచ్చు. ఇవన్నీ ఏం లేకోకుండా పేపర్లో రాపించి